హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదిగోండి, ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేస్తుంది. దీనికి లాస్ట్లో దాకా అయితే మీరు చూడండి. ఈ వీడియోకి దీని తర్వాత వీడియోకి కొద్దిగా అయితే డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏందో మీరు కనిపెట్టండి, చూద్దాం. ఇక డబ్బా అయితే పెట్టాను, అక్కడ స్టిక్ వేసి పడవ మీద కూర్చోమంటే అది వెళ్ళి నీళ్ళలో లాక్కుని వెళ్ళిపోయింది అనమాట. సరే, ఇంక చేసేది ఏం లేక పడవల కింద నుంచి అయితే తాడైతే లైన్ కూడా వెళ్ళిపోయింది. సరే అని చెప్పి దాన్ని అనుసరించి నేను కూడా వెళ్ళాను. ఎట్టా తెప్పను బట్టి సరిపోయింది. నా స్టిక్ కూడా అయితే నీళ్ళలో కూడా పడిపోయింది. ఇదిగోండి, మిషన్ కూడా దాంట్లో తడిసిపోయింది అనమాట. మరి దాన్ని ఏం చేస్తాం, లాస్ట్కి ఫిష్ అయితే పడింది, రౌ ఫిష్ అయితే పడింది. సుమారు ఒక ½ కేజీ పైన అయితే ఉందన్నమాట. ఇది అనుకోకుండా పడింది. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు చేప పడద్దని. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా తక్కువగా ఉన్నాయి చేప లాగడం అనమాట. ఈ చేపకి సైడ్లో అయితే కొన్ని అయితే హుక్స్ అయితే హుక్ అయినాయి. ఇది అసలుకి కొట్టుకొని వెళ్ళిపోయింది నీళ్ళలో డబ్బా. నేను దీని మీద అసలుకి ఏమి కూడా పెట్టలేదు. అసలుకి లాగద్దా లేదా అనుకుని వదిలేశాను. అక్కడ కనిపిస్తుంది కదా, చాలా దూరం అయితే వెళ్ళిపోయింది. ఇది ఎట్టా సమయానికి బోట్లు అయితే ఉన్నాయి. ఒక బోట్ అయితే తీసుకొని పడవ చిన్నది ఆడికి వెళ్ళి తీసుకొని అయితే వచ్చాను. వీడియో కూడా తీయలేకపోయాం. అసలుకి తీసేవాళ్ళు వాడు ఇంకో డబ్బాలు అయితే అవి కూడా అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి అసలు దీనివల్ల. మధ్యకాలంలో ఇక్కడ చేపలు పడడం చాలా అయితే కష్టతరం అయిందనమాట. చిన్న చిన్న గేలలతో హుక్ తయారు చేశాను. ఇదిగోండి, మనకి చుక్క కొరక అంటారు వీటిని. ఈ ప్రవహించే నదుల్లో వాటిలోనే ఉంటాయి ఎక్కువ. ఈ గురకలు అంటారు వీటిని, చుక్క గురకలు అంటారు. ఇది కాస్త కొద్దిగా చిన్న సైజు, చూసారా? పడ్డమే కష్టం. అయితే ఇంకొకటి అయితే ఇంకా పెద్ద చిక్కు వచ్చి పడింది. చూడండి, గొర్రెలు సుమారు ఒక 60-70 గొర్రెలు తీసుకొచ్చి అయితే నీళ్ళలో అయితే కడుగుతున్నారనమాట. ఈ కదిలే సౌండ్కి వాళ్ళు సోప్ వేసి అయితే రుద్దుతున్నారు. ఆ స్మెల్ట్కి అయితే వచ్చే చేప కూడా ఇంకా వెళ్ళిపోతుంది. అయినా ఏం చేస్తాం, మనకి వచ్చాం మళ్ళీ వెనక్కి పోలేమని చెప్పి ఇదిగోండి, మనకి ఇంకొకటి అయితే పడింది అనమాట. మ్యాక్సిమం ఇవే పడుతున్నాయి. చూసారా, ఇంకో హుక్కును కూడా లాక్కొచ్చింది. అప్పటికి చాలా దూరం అయితే విసిరేసాను నేను, అందుకనే కాస్త ఇవైనా పడుతున్నాయి. ఇవన్నీ ఎంత డిస్టర్బెన్స్గా ఉందో చూసారా. చుక్క కొరకు అంటారు, చూడండి ఎలా ఉందో. ఇవి చనిపోయాయి అంటే అంత తెలివిగా చర్మం అయితే రావు. దీంతో కండతోటి కూడా పెరుకొస్తాయి. తిలాపియా ఫిష్ బెస్ట్ దీనికన్నా, పైలట్ అనేది. నేను సింగ్ అయితే ఆడాలనుకుంటున్నాను. సింగ్ దగ్గర ఇక్కడ పోయినసారి అయితే నా హుక్ అయితే తెగిపోయింది. అందుకోసం నేను క్లియర్ చేసుకుంటున్నాను. ఇలాంటి తాడు సహాయంతో మనం ఎన్ని బార్లు ఆడతాం అనుకుంటున్నాం, అన్నిటికన్నా ఒక బార్ ఎక్స్ట్రా అయితే తాడు తీసుకోవాలి, గట్టిగా ఉండే తాడు. దానికి అంచులు ముంచుకోవాలన్నమాట. కమ్ములతో వెల్డింగ్ అయినా చేసుకోవచ్చు. ఇలాగా నిదానంగా అయితే తీసుకోవాలి. అది ఎంత నిదానంగా అంటే నిదానంగా తీసుకుంటేనే మనకేమైనా కింద ఏమైనా ఇరుక్కుంటే మొత్తం కంపలు కానీ ఏమైనా ఉంటే వస్తుంది. ఇదిగోండి, కొద్దిగా అయితే లైట్ పాచి వచ్చింది దానికి. అట్లాగా మీరు సుమారు మీకు ఎంతసేపు మీకు ఏమి తగులుకోకుండా ఉంటుందో అంతవరకు అయితే నీట్గా అయితే విసిరేసుకొని అయితే తీసుకోండి. అప్పుడే మనకి బాగుంటుంది, హుక్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా. మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఈ సింగ్ అనేది ఎలా ఆడాలో ఏంటనేది. నీళ్ళు చూసారా ఎంత అయితే గాలికి ఉంది. సింగ్ అయితే అసలు ఆడలేవు. నేను ఈ పడవ సాయంతో ఇక్కడైతే ఆడుతున్నాను. ఎలా అంటే పడవకి వచ్చే అలలు తగ్గుతాయి. చూసారా, అంచులు ఎలా గడ్డ కోసేస్తూ ఉంది. నీళ్ళు అంత ఎక్కువగా ఉన్నాయి, ఫ్లోటింగ్ అలలు, గాలి. సరే, ఎలా ఉంది చూసారా. వలలో ఒక అతను అయితే వేసాడు అనమాట. మార్నింగ్ నుంచి అతనైతే వెళ్తున్నాడు మనకి వలలు తీసేదానికి. అతను కూడా చాలా కష్టంగా అయితే పడుతున్నాడు వలలకు కూడా. నెక్స్ట్ టైం మా బావ అయితే ఒక ప్లేస్ చెప్పాడు, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. వాతావరణం అనుకూలిస్తే వర్షం లేకుండా ఖచ్చితంగా అయితే వెళ్తాను. వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా ఒక ఫిష్, అది పోయిన వారం పడింది. ఇప్పుడు పడిన ఈ 3 ఫిషెస్ ఈ వారం పడినాయి అనమాట. అనుకోకుండా అసలుకి సేమ్ డ్రెస్ అయితే పోయినసారి వేసుకుంది, ఇప్పుడు కూడా ఈ వారం కూడా అదే వేసుకున్నాను అనమాట. మీకు చెప్పొచ్చు అది ఇది మొత్తం ఒకటే రోజు పడ్డాయని, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా మన మనసాక్షికి నచ్చాలి కదా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.